ఎల్నినో ప్రభావంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు కష్టాలు తప్పటం లేదు. ఇంకా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ కనిపించకపోయినా మార్కెట్లో మాత్రం దాని పర్యవసానం సామాన్యుడిపై స్పష్టంగా కనిపిస్తోంది. ధరల పెరుగుదల అంశం తెర మీదకొచ్చింది. దీంతో అటు సర్కార్ కూడా అలర్ట్ అయింది. ధరల నియంత్రణ చర్యలపై ఫోకస్ పెట్టింది. బియ్యం ధరలు పెరుగుతూ ఉండటంపై ప్రైమ్ 9 స్పెషల్ ఇప్పుడు చూద్దాం. ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉంది. అయితే ఇదే సందర్భంలో ఊహించని విధంగా అనూహ్యంగా నిత్యావసరాల ధరల మీద ప్రభావం చూపించడం, ఆ ధరల పెరుగుదలకి ఎల్నినోని బూచిగా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అత్యంత కీలకమైనటువంటి బియ్యం, సామాన్యుడు నిత్యం వినియోగించేటువంటి రైస్ ధరలు అనూహ్యంగా పెరిగి సామాన్యుడికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాధారణంగా వాడేటువంటి ఆరంభ ధరే దాదాపుగా 25 కిలోల ఒక బస్తా పైన 100 రూపాయల వరకు కూడా ధర పెరిగినటువంటి పరిస్థితులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఈ ఎల్నినోకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి ప్రభావం ఏ స్థాయిలో ఉంది, ఆ ప్రభావాన్ని బూచిగా చూపించి వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారా లేదా అనేది ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి నిత్యావసరాల ధరల పెరుగుదలకు సంబంధించి, ప్రధానంగా బియ్యం ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎల్నినో ప్రభావం ధరల పెరుగుదలపైన ఏ స్థాయిలో ఉంది, గ్రౌండ్ రూట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ అంశంపైన ఈరోజు ప్రైమ్ 9 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఎల్నినో ఈ పేరు వినగానే రైతుల్లో ఆందోళన మొదలవుతోంది. కానీ ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై పూర్తిగా కనిపించకముందే మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇది నిజంగా భవిష్యత్ కరువు భయమా, లేక ముందస్తు లాభాల కోసం వ్యాపారులు సృష్టిస్తున్న ధరల మాయన అనేది ఆసక్తికరంగా మారింది. ఎల్నినో ప్రభావం ఇంకా పూర్తిగా కనిపించలేదు. వర్షాభావ పరిస్థితులు కూడా స్పష్టంగా లేవు. అయినప్పటికీ రాష్ట్రంలో బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. కిలో బియ్యంపై 4 నుంచి 5 రూపాయల వరకు, క్వింటాలుపై 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ధరలు పెంచేశారు. సోనా మసూరి, బీపీటీ 25 కిలోల బస్తాపై 100 రూపాయల వరకు పెంపు కనిపిస్తోంది. అటు అధికారులు సైతం ధాన్యం కొరత లేదని, గోదాముల్లో తగిన నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. అయినప్పటికీ ప్రైవేట్ మార్కెట్లో ధరలు పెరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరి పండించిన తర్వాత నూర్చిన తర్వాత రేట్లు లేక ఆవాడ అప్పులు ఉంది 1400 కానించి 1700 లోపల వడ్డీని అమ్మేశాం. మళ్ళీ ఇవాళ అదే వడ్డీ మళ్ళీ బియ్యం కొనాలంటే 2600 రూపాయలు పెట్టి మళ్ళీ బియ్యం బస్తా వడ్డ బియ్యం కొనాల్సి వస్తుంది. ఇవాళ అట్టాగు నష్టపోయాం. అప్పుడు వడ్డలోనూ నష్టపోయాము, ఇవాళ ఇట్టాగు నష్టపోయాం. రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది, ఏం బాగోలేదు. క్రాప్ అనేది అంతా ముతక ధాన్యాలు వాడుతున్నారండి. ముతక ధాన్యాల వల్ల మార్కెట్కి సన్న ధాన్యం అనేది తక్కువ వస్తుంది. తక్కువ రావడం వల్ల ఈ వచ్చిన ధాన్యం ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. కొంత ఇతర రాష్ట్రాలు వాళ్ళు కంట్రీస్, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. దానివల్ల కూడా కొంత రేట్ ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ మనకి కర్ణాటక టు మహారాష్ట్ర తక్కువ వచ్చిందండి. దానివల్ల ఈ ప్యాడీ అంతా అటు కొంత ఈ సన్న రైస్ అంతా అటు మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఈసారి ఎక్కువ కొన్నారు, మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి. వల్ల కొంచెం రేట్లు ఇంక్రీజ్ అయ్యాయి. సామాన్య ప్రజల కంటే కొంచెం అంటే రేట్లు ఇంక్రీజ్ అయిన మాట వాస్తవమే, కానీ అంటే అంత రేట్లు ఈ లావు రైసు తినటం అనేది ఎవరంతా శాంతం తగ్గిపోయిందండి. అంతా సన్న హెచ్ఎంటీలు, బీపీటీలే వాడుతున్నారు. ఈ లావు రైస్ రావడం వల్ల మార్కెట్కి సన్న రైస్ రేటు రేజ్ అవుతుంది. మరోవైపు రైతు బజారులో మాత్రం ధరలు అందుబాటులోనే ఉన్నాయి. బీపీటీ బియ్యం కిలో 48 రూపాయలు, నాన్ బీపీటీ 44, 1061 రకం 36 రూపాయలు, 1010 1075 రకాల బియ్యం 32 రూపాయలకు విక్రయిస్తున్నారు. రైతు బజార్ల ధరలకు
ప్రైవేట్ మార్కెట్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం మాత్రం ఎల్నినో పరిస్థితులపై అప్రమత్తమైంది. ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని, వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని 1357 రైతు సేవా కేంద్రాలను హై రిస్క్గా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది. పశుగ్రాసం ఏడాది పొడవునా అందుబాటులో ఉండేలా విత్తన గుళికలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించింది. ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగినాయి. దానికి మేము కొంత ఇబ్బంది పడతాము. అవసరమైతే మేము కొంచెం పెంచుకోగలం. కాకపోతే ఏంటంటే ఈ పెరిగేదేదో రైతులు పంట చేతికి అమ్ముకునేటప్పుడే రైతులు పెడితే రైతులు కూడా తృప్తిగా ఆనందించేవాళ్ళు. కాకపోతే రైతులంతా అమ్ముకున్న తర్వాత రేటు పెరగడం వలన కొంచెం రైతు వర్గానికి బాధాకరంగా ఉన్నది నా అభిప్రాయము. మరి ఎందుకంటే రైతులు పచ్చగా ఉంటే దేశానికి వెన్నుముక రైతు కాబట్టి రైతు బాగుపడితే అందరం బాగానే ఉంటాం. మిల్లర్లు బాగానే ఉంటారు, బ్రోకర్లు బాగానే ఉంటారు, అమ్ముకునేవాడు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఇది ఏదో పెరిగేదేదో మొదటి నుంచే రైతు లాభం చేకూరేలాగా చేయాలని నా విన్నపం. 100 రూపాయలు చేసి బస్తా రైతు అమ్మిన రైతు ఇవాళ 1600 రూపాయలు చేసి బియ్యం కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు 10 కిలోల బస్తా 1600 రూపాయలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతాంగానికి మేలు జరగాలని ఆకాంక్ష. రేట్లు పెరగడానికి కారణం గవర్నమెంట్ మద్దతు ధర పెంచడం. దానివల్ల రైతులు మొత్తం కూడా ముతక ధాన్యాలు అంటే లావు ధాన్యాలు పండించి దానివల్ల దిగుబడులు కూడా లావు ధాన్యాలకు వచ్చిన దిగుబడి సన్నధాన్యానికి రాకపోవడం వల్ల కూడా లావు ధాన్యాలు పండించడం వల్ల సన్నధాన్యానికి డిమాండ్ పెరిగింది. ప్లస్ దీనికి కాకుండా పక్క రాష్ట్రాల్లో క్రాప్ హాలిడే ఇచ్చారు. కాలువ బాగు చేయడం కోసం వాటికి క్రాప్ హాలిడే అవ్వటం వల్ల పక్క రాష్ట్రాల వాళ్ళు ఇతర కంట్రీస్కి ఎగుమతి చేసేవాడు మొత్తం మన స్టేట్ మీద ఖరీదు చేయడం వల్ల కూడా దీనివల్ల లుమియా అతను కూడా బాగా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా ఈ బియ్యాల రేట్లు పెరగడానికి కారణం అని నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం జరిగింది. ఎల్నినో ప్రభావం ఎంత ఉంటుందో చెప్పటానికి ఇంకా సమయం ఉంది. కానీ ఆ ప్రభావం రాకముందే బియ్యం ధరలు పెరగటం వినియోగదారుల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. ఇది నిజంగా పరిస్థితుల ప్రభావమా, లేక ముందస్తు లాభాల కోసం ధరల పెంపునకు ఎల్నినోను సాకుగా చూపుతున్నారా? దీనిపై ప్రభుత్వం నిఘా పెంచి అక్రమ ధరల పెంపును అరికట్టాల్సిన అవసరం ఉందని వినియోగదారులు కోరుతున్నారు. ధాన్యం రేట్లు పెరిగినందువల్ల బియ్యం మార్కెట్ పెరిగింది. దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక రకం చెప్పాలంటే సంతోషం ఉంది, ఒక రకమైన బాధాకరం ఉంది. రైతుకి మేలు జరుగుతుందంటే రైతు దగ్గర నుంచి ధాన్యం ఉన్నంత వరకు లావు ధాన్యం ఎక్కువ వేసి పండించాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఎక్కువ సైడు లావు ధాన్యం వేయటం వల్ల సన్నధాన్యానికి రేటు పెరిగింది. కాబట్టి ధాన్యం లేకపోవడం వల్ల గిరాకీ పెరిగింది, ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా ఆలోచించాలనేది ప్రభుత్వం దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతుంది. బియ్యం రేట్లు పెరిగినాయని మీరు ఇది అవుతున్నారు. మరి మా వడ్డ రేటు ఇలా ఒక్కొక్క డిఏపి కట్ట కొనాలంటే ఇదివరకు మామూలుగా బస్తా వడ్డీ అమ్మితే 2 కట్టలు వచ్చేది. ఇవాళ మామూలుగా 2 బస్తాలు అమ్మితే కానీ పిండి కట్ట రాట్లా. మరి మేమెంత ఆందోళన పడుతున్నాం. మరి ఇలా రేట్లు పెరిగినాయి మీరు ఆందోళన పడుతున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? మరి మేమంతా అర్ధాల కష్టపడితే ఇలా ఒడ్లు పండుతున్నాయి మాకు. మరి మా పరిస్థితి కూడా ఆలోచించాలి కదా రైతులు కూడా. బియ్యం నిత్యావసరం. ఉదయం లేచింది మొదలు సామాన్యుడు 4 మెతుకుల కోసం చేసే కష్టం అంతా ఇంత కాదు. అలాంటి నిత్యావసరమైన బియ్యం ధరలు అమాంతం పెరిగిపోవటం, అది కూడా కేవలం మార్కెట్ మాయాజాలం కావటంపై సామాన్యుడిని భయానికి గురి చేస్తోంది. అయితే దీనిపై రైస్ మిల్లర్లు ఏమంటున్నారో కూడా ఇప్పుడు చూద్దాం. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎల్నినో ప్రభావం
దాని పర్యవసానాల నేపథ్యంలో పెరిగినటువంటి బియ్యం ధరలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బియ్యం ధరలకు సంబంధించినటువంటి పెరుగుదలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా ఆసక్తికరంగా మారింది, ఇంకోవైపు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఎందుకు పెరిగినాయి అనే దాని మీద ఒక క్లియర్గా ఒక నిర్దిష్టమైనటువంటి అంశం అనేది కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్వినో ప్రభావం ఇంకా పూర్తిగా రాష్ట్రానికి చేరుకోలేదు, అయినప్పటికీ కూడా ఈ సమస్యని తెర మీదకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే సాధారణ మధ్యతరగతి కుటుంబానికి మాత్రం ఇది కొంత ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో ఎలా చూస్తారు ఇప్పుడు పెరిగినటువంటి బియ్యం ధరలకు సంబంధించి ప్రధానమైనటువంటి కారణం ఏంటని మీరు భావిస్తారు? ఎలినో ఎఫెక్ట్ వల్ల ప్రస్తుతానికి ధాన్యం మార్కెట్లో బయటకు ఫ్రీగా రావట్లేదు. దానివల్ల ఈ ధాన్యం పెరిగిపోవటం వల్ల ఈ బియ్యం ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంటే రైతు దగ్గర నుంచి మనకి స్టాక్ అంటే వడ్లు అవి రావట్లేదా, లేకపోతే ఏంటి అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? రైతు మార్కెట్లోకి ఫ్రీగా ధాన్యం అనేది రావట్లా, మెయిన్ కారణం అది. మార్కెట్లోకి వస్తే ఆటోమేటిక్గా ధాన్యం రేటు తగ్గుతాయి, ఆటోమేటిక్గా ప్రైస్ రేట్ కూడా తగ్గుతాయి. ఈ ఎఫెక్ట్ వల్ల అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి నాట్లు పడేది అంటే నాట్లు బాగా పడతాయో దిగుబడి వస్తుందో రాదో నెక్స్ట్ టైం అన్న ఉద్దేశంతో ప్రస్తుతం వడ్డు అనేది మార్కెట్లోకి ఫ్రీగా రావట్లేదు, అందుకని దానివల్ల పెరుగుతున్నాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా మనం గతంలో కూడా ఎక్కడ కూడా అనుభవంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారు కదా, అసలు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా? అంటే ఒకే ఉంది, కాకపోతే ఇప్పుడు ఎలినో ఎఫెక్ట్ ముందే మనకు వాతావరణం అన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ రాదేమో అన్న రేపు దిగుబడి లేకపోతే మా ధాన్యం ఇప్పుడు ఒకవేళ రేపు కొనలేమేమో అన్న ఉద్దేశంతో అందరూ ప్రస్తుతానికి ఇది ఉంచుకుందాం అన్న ఉద్దేశంతో రైతులు ఉంటున్నారు. దానివల్ల ఈ మార్కెట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి స్టాకు, అదేవిధంగా రైస్ మిల్లర్స్ దగ్గరకు వచ్చినటువంటి స్టాక్ సంబంధించి అంత అవసరమైనటువంటి నిల్వలన్నీ కూడా ఉన్నాయని కూడా ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది. అంటే ఈ రకమైనటువంటి ఒక గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది, అంటే దానికి ప్రభావం ఎలా ఉంటుంది? రైతుల దగ్గర నుంచి ఇంకా ఇంకా రైతులు ఇంకా అమ్మట్లేదు ప్రస్తుతానికి, ఇంకా రేట్లు పెరగచ్చు దీని ఎఫెక్ట్ వల్ల, ఎలినో ఎఫెక్ట్ వల్ల అని రైతు చూస్తున్నాడు ప్రస్తుతానికి. అదే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మామూలుగా రైతుకి తీసుకున్న రైతు దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ, రైతు దగ్గర నుంచి ఫ్రీగా మాకు రావట్లేదు. అది రైతు ఏంటంటే మాకు ఇంక రేపు ఎలినో ఎఫెక్ట్ వల్ల రేపు మళ్ళీ మాకు ధాన్యం వస్తాయి రావు, మళ్ళీ మాకు ఈ ధాన్యం మేము సేఫ్గా ఉంచుకుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ నిలబెడుతున్నారు ధాన్యం. వాళ్ళు నిలబెట్టడం వల్ల మాకు ధాన్యం వల్ల ఇవ్వకపోవటం వల్ల ఈ రేట్ అనేది బియ్యం రేట్లు అనేది పెరుగుతూ ఉన్నాయి. అంటే మీకు ఉన్నటువంటి స్టాక్ అంటే కొన్ని సంవత్సరాలుగా మీరు బిజినెస్ చేస్తున్నారు, అంటే అప్పటికి ఇప్పటికి అంటే ఈ ఎల్వినో ప్రభావంతోనే అంటే ముందు చూపుతో జరిగింది అనుకోవాలా, లేకపోతే ధరలకు సంబంధించి ఒక రూపాయి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం అనుకోవాలా, వ్యాపారాలు అనుకోవాలా, సామాన్యుడి మీద భారం అనుకోవాలా, ఎలా చూడాలంటారు? సామాన్య భారం కాదు, అన్నిటి మీద ఉల్లిపాయలు కానీ అన్ని మార్కెట్లో అన్నీ ఇప్పుడు మామూలుగా ఎలినో ఎఫెక్ట్ వల్ల దిగుబడి తగ్గుతాయి అనే ఉద్దేశంతోనే ఈ పెరగటం అనేది కారణం మెయిన్. అంటే మీరు అంతకుముందు ఎప్పుడన్నా చూసారా ఇలాంటి సిచ్యువేషన్, అసలు ఇలాంటి పరిస్థితి? అంటే ఎప్పుడు మనకి ఇలా సిచ్యువేషన్ లేదు, మనకి ఇప్పుడు వానలు పోయినసారి అని మనకి అన్ని వానలు పడతానే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పోయిన సంవత్సరం బాగానే ఉన్నాయి వానలు, కనుక రేట్లు కూడా మామూలు రేట్గానే ఉన్నాయి. ఏదైతే ఈ సంవత్సరం మనకి ఎలినో ఎఫెక్ట్ అనేది ప్రభావం చూపిస్తుంది, ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఇప్పుడు లేని ఎఫెక్ట్ మనకి ఇప్పుడు చూపిస్తుందని చెప్పి ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట ఇంకో చోట ఉంది ఎఫెక్ట్. ఈసారి మనకు రావటం వల్ల ఆ ఎఫెక్ట్ మనకు వానలు దిగుబడి లేకపోతే ఇప్పుడు వానాకాలం కూడా ఎండాకాలంలో అనిపిస్తుంది. దానివల్ల కూడా మెయిన్ మార్కెట్లో దిగుబడి రాదేమో, రేపు మన పంటలు ఎలా పండుతాయో లేవో అన్న భావన రైతుల్లో ఉంది. అందుకని రైతులు కూడా ఇప్పుడు ఉన్న దాన్ని నిలబెట్టుకుందాం, అది వచ్చినా రాపోయినా అన్న ఉద్దేశంతో ఉండటం వల్ల ఇది ధాన్యం పెరగటానికి ముఖ్య కారణం. అది మొత్తం మీద ఎల్వినోకి సంబంధించినటువంటి ప్రభావంతో రైతాంగం దగ్గర స్టాక్ ఉండిపోవటం, ఆ స్టాక్ వచ్చినటువంటి స్టాక్ ఇక్కడ రైస్ మిల్లుకి సంబంధించినటువంటి నిర్వాహకులు వాటిని ప్రజలకు అందజేసేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటికీ కూడా ప్రస్తుతం అయితే ఒక రకంగా పరిస్థితి ఊహించని విధంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఆసక్తికరంగా కూడా మారింది, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటివరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా చూసినటువంటి దాఖలాల్లో ఎదురుపడినటువంటి దాఖలాలు కూడా లేవు. అయితే ఒకవైపు ప్రభుత్వం ఈ అంశం మీద అంటే ప్రధానంగా ఎల్వినోకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో బియ్యం ధరలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా సారించింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ధరలకు సంబంధించినటువంటి పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైనటువంటి దిశానిర్దేశం అదేవిధంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. కిలో బియ్యానికి సంబంధించినంత వరకు 4 నుంచి 5 రూపాయలు పెరిగింది అనేటువంటి ఒక సాధారణ
కొనుగోలుదారుడు వినియోగదారులు ఎవరంటే వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారానికి సంబంధించి, ఇంకోవైపు అటు రైతాంగం వద్ద క్వింటాకు సంబంధించినంత వరకు కూడా 400 నుంచి 500 వరకు కూడా ధరలకు సంబంధించినటువంటి హైప్ పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రజెంట్ అత్యంత డిమాండ్గా ఉన్నటువంటి బీపీటీ బియ్యం కావచ్చు, అదేవిధంగా సోనా మసూరికి సంబంధించి కావచ్చు, దాదాపుగా 25 కిలోల బియ్యం, అంటే సాధారణంగా ఒక కుటుంబం నెలకి వినియోగించేటువంటి 25 కిలోలకు సంబంధించినటువంటి బియ్యం పైన, సాధారణ రకానికి పైనే కేవలం తక్కువలో తక్కువ 100 రూపాయల వరకు పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మసర్లు ఇతరత్రా ఉన్నటువంటి బియ్యానికి సంబంధించి జరిగినటువంటి ధరలకు సంబంధించినటువంటి ప్రభావం ఏదైతే ఉందో దానిపైన పెద్ద ఎత్తున ధరలకు సంబంధించినటువంటి ప్రభావం వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎల్వినో ప్రభావం, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. ఇదే సందర్భంలో బియ్యం ధరలకు సంబంధించినటువంటి పెరుగుదల సామాన్యుడి పైన మరొక భారంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం, దీనికి సంబంధించి నియంత్రణ చర్యలు కూడా సర్కారు తీసుకున్నటువంటి చర్యలు అయితే మనకు కనిపిస్తుంది. మార్కెట్లో బియ్యం ధరలు అనుకోకుండా పెరిగిపోవటం మార్కెట్పై తీవ్రస్థాయిలోనే ప్రభావం ఉండనుంది. సామాన్యుడికి నిత్యావసరమైన బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టింది. సో ఈ రైస్ ప్రైస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ప్రొడక్షన్ అనేది తక్కువ అయిపోయింది అనమాట. సన్న రకాలు అంటే సోనా మసూరి అయితే బీపీటీ అంటారు సార్, బీపీటీ, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్, ఈ విత్తనాలు అనేది రైతులు పండించడం కూడా తగ్గిపోయింది. సో అందరూ కూడా లావు విత్తనాలు ఎక్కువ పండిస్తారు అనమాట. అది పండించడం ఈజీగా ఉండిద్ది, తక్కువ సమయంలో అయిపోయింది, ఎక్కువ పంట వస్తుంది కాబట్టి అవన్నీ పండించి గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు. సో మనుషులు తినే బియ్యాన్ని, అంటే మనుషులు అంటే ఇన్ ద సెన్స్ లైక్ సన్న రకం బియ్యాలు అనేది ఎవరు ఎక్కువ పండించట్లేదు అంటూ వాతావరణ కారణాలు అనమాట. ఇర్రెగ్యులర్ రైన్ఫాల్ అనేది మనం చూస్తున్నాం. వర్షాకాలంలోనే వర్షాలు పడట్లేదు, మిగతా కాలంలో వర్షాలు పడుతున్నాయి. సో దీనివల్ల పంట కూడా తక్కువ వస్తుంది అనమాట. ఇవన్నీ కారణాలు బేస్ చేసుకొని రైస్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది బాగా. సో మన గత నెలకి ఈ నెలకి కంపేర్ చేసుకుంటే గత నెలలో ఉన్న బియ్యం ఇవాళ దరిదాపుగా కేజీకి 10 నుంచి 15 రూపాయల వరకు పెరిగినాయి అనమాట. సో ఇంకా పెరుగుతాయి అనేది ఊహాగానాలు, సమాచారం కొంతమంది చెబుతూ ఉన్నారనమాట. మా పై మిల్లర్స్ అయితే మనకు సప్లై చేసేటోళ్ళు అయితే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బియ్యం రేట్ అయితే పెరుగుద్ది. ఎందుకంటే ధాన్యం కొరత అయితే ఉంది, 100% ధాన్యం కొరత అయితే ఉంది. రైతుల దగ్గర లేవో, రైతుల దగ్గర రేట్ లేదా అంటే రైతులు సన్న రకాలు పండించండి, సోనా మసూరి పండించండి, హెచ్ఎండి పండించండి, ఆర్ఎన్ఆర్ పండించండి. రేట్ ఎందుకు ఉండదు? ఎల్వినో ప్రభావం అంత స్థాయిలో లేనప్పటికీ కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను ఒక రకంగా బూచిగా చూపెట్టి భయపెట్టి మాత్రమే ధరలకు సంబంధించినటువంటి పెరుగుదల ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో వ్యక్తమవుతుంది. అయితే ఇదే సందర్భంలో బియ్యం ధరలు పెరిగిన తర్వాత పరిస్థితులు మాత్రం సామాన్యులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందు చూపుతో అప్రమత్తం కావడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం. ప్రభుత్వం యంత్రాంగం కూడా బియ్యం ధరలకు సంబంధించినటువంటి ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎక్కడా కూడా అధిక ధరలు పెంచి ధరలకు విక్రయిస్తే మాత్రం ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తుంది అని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ప్రైమ్9 అమరావతి. ఆంధ్రప్రదేశ్లో వరి పంటకు డోకాలేదు. కాకపోతే వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు సరిగా పండకపోయి ఉండవచ్చు. కానీ ధరలు అమాంతం పెరిగే అవకాశం లేదు. కాబట్టి అధికారులు ముందుగానే చర్యలు తీసుకుంటే ఈ మాఫియాను అరికట్టి సామాన్యుడిని కాపాడినవారవుతారని చెప్పాలి.